ఇతర వార్తల్లోకి వద్దాం. కృష్ణా జిల్లా తిరువూరులో మహిళా ఏసీటీఓ మండపం పద్మ హల్చల్ చేశారు. ఓ సిమెంట్ షాప్ వద్ద తనిఖీలు చేయాలంటూ హంగామా సృష్టించారు. సిమెంట్ షాప్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పద్మ పోలీసులపై రాళ్లు రువ్వడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా స్టేషన్కు తరలించి బంధువులకు సమాచారం అందించారు. అయితే గత కొంతకాలంగా పద్మ మానసిక పరిస్థితి సరిగా లేదని బంధువులు చెబుతున్నారు. నా ఉద్యోగమే ప్రొటెక్షన్, ఆన్ డ్యూటీ మీద వచ్చినప్పుడు ఇంకా ప్రొటెక్షన్ అంటే అధికారం మీద వచ్చాను, అది నా విధి, నా జాబ్, నా బాధ్యత. ఇంకా ప్రొటెక్షన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఎంతమంది ప్రొటెక్షన్ కల్పించాలి? గన్మెన్లు కావాలా? మీకు కూడా మీకు కావాలంటే కావాలండి. నేను అడిగినా నా ప్రొటెక్షన్ కావాలని వద్దు వద్దంటే జీప్లో వేసుకొచ్చి తన్నుకొని తీసుకొచ్చారు. అదొక తప్పు. మళ్ళీ ఇక్కడ కూర్చున్నట్టు ఇంకో తప్పు. ఏపీ సచివాలయం హైదరాబాద్ నుండి అమరావతికి తరలిన సందర్భంగా హైదరాబాద్ నుండి సైకిల్ పై అమరావతి చేరుకుని పలువురిలో స్ఫూర్తి నింపారు పద్మ. అటువంటి ఉద్యోగిని ప్రస్తుతం ఈ విధంగా వ్యవహరించడం ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారితీసింది. మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకున్న పద్మకు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు ఇతర ఉద్యోగులు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ వేసిన పిటిషన్ పై జగన్ తరపు లాయర్ కౌంటర్ దాఖలు చేశారు. ఇంటర్వ్యూలో రమాకాంత్ రెడ్డి ప్రస్తావించిన అంశాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు జగన్. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేయాలని కోరారు. రమాకాంత్ రెడ్డి కేసు గురించి ఎక్కడా మాట్లాడలేదని, కేవలం సిబిఐతో జరిపిన సంభాషణలను మాత్రమే ప్రస్తావించారని కౌంటర్లో పేర్కొన్నారు జగన్. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది సిబిఐ కోర్టు. ఢిల్లీ టూర్లో ఉన్న జగన్ ములాయం సింగ్ ను కలిశారు. ఫిరాయింపుల అంశంపై ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీలో జరిగిన తాజా పరిణామాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు వైసీపీ అధినేత. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్న జగన్ ఆ క్రమంలో పలువురు జాతీయ నేతలను కలుస్తున్నారు. ఈ మధ్యాహ్నం అరుణ్ జైట్లీతోనూ, సాయంత్రం సిపిఐ, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శుల్ని కలుస్తారు జగన్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరంగల్లో పర్యటించారు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్ లో జరిగిన ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి వివాహానికి బాబు హాజరయ్యారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలోని హెలీప్యాడ్ వద్ద దిగిన చంద్రబాబు అక్కడి నుండి నేరుగా ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వెంట రేవంత్ రెడ్డి, ఎల్ రమణ సహా పలువురు టీడీపీ నేతలున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా వరంగల్ అర్బన్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం 5వ బ్లాక్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. పలువురు మంత్రులు, నేతలు లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ నుంచి జేఈఓ శ్రీనివాసరాజు ప్రసాదం అందజేశారు. 3 ఫైళ్లపై లోకేష్ సంతకాలు చేశారు. ఏడాదిలో ఉపాధి హామీ పథకంలో 50 రోజులు పనిచేసిన కుటుంబాలను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించే ఫైల్పై ఆయన సంతకం చేశారు. దీనివల్ల 30 లక్షల మందికి ఇన్సూరెన్స్ ప్రయోజనం కలుగుతుంది. అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ దీపాల ఏర్పాటుపై ఫైల్ కూడా సంతకం చేశారు. పంచాయతీరాజ్ ద్వారా అన్ని గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన మరో ఫైల్ పైన లోకేష్ సంతకం పెట్టారు. ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శాఖ తీసుకోదని, ఎందుకంటే చాలా కష్టాలు ఉంటాయి, అంత తేలిగ్గా అవుదో. మన రాష్ట్రంలో ఏం లేదు. మీరు అమరావతి చూస్తే ఇప్పుడంతా పొలాలే, చుట్టుపక్కల సమస్యలు చాలా ఉన్నా. నా ఒకటే లక్ష్యం, యావత్ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఐటీ వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే.
అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, యూరోప్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఐటీ వాళ్ళే. స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా అంతా ఆంధ్రలో నడిపిస్తున్నారు. హైదరాబాద్లో కూడా మెజారిటీ ఐటీ కంపెనీలు ఆంధ్రలో నడిపిస్తున్నారు. దాంట్లో భాగంగా ఒక ఛాలెంజ్గా తీసుకుని ఐటీ శాఖని అదేవిధంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నాకు బాధ్యత ఇచ్చారు అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు. దాంట్లో భాగంగా అది కూడా ఆ శాఖను కూడా నేను పునరుద్ధరించి ఆల్రెడీ చాలా బాగా చేశారు. ఎందుకంటే ఏమి లేని దగ్గర నుంచి మనం ప్రారంభిస్తున్నాం. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న పక్కన పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడ్డారు, చాలా ప్రయత్నించారు. దాంట్లో కొన్ని ఫలితాలు కూడా వచ్చినాయి. ఎవరు ఊహించిన విధంగా వైజాగ్లో ఈరోజు ఫైనాన్షియల్ టెక్నాలజీ క్యాపిటల్గా మనం ఏర్పాటు చేస్తుంది. భారీ ఎత్తున ఐటీలో అదేవిధంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో రాబోయే 2 సంవత్సరాలు చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాలు కూడా ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని నాకు ఎలాంటి సందేహం లేదు దాంట్లో. ఎందుకంటే మనకి 2 అడ్వాంటేజెస్ ఉంది. ఒకటి తెలివైన ఆంధ్రోలు ఉన్నారు, కష్టపడే ఆంధ్రోలు ఉన్నారు. రెండోది మనకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఎవరు అవసరం లేదు, ఆయన ఒక్కరుంటే చాలు. బులెటిన్ ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్. నిన్నటి సిద్దిపేట దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సుదర్శన్, రాజేశ్వరి దంపతులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అర్ధరాత్రి చికిత్స పొందుతూ రాజేశ్వరి చనిపోగా సుదర్శన్ ఉదయం ప్రాణాలు కోల్పోయారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కేంద్రం మారెమగడ్డ కాలనీలో సుదర్శన్, రాజేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 3 కూతుళ్లు, 1 కుమారుడు కూడా ఉన్నారు. సుదర్శన్ కుటుంబాన్ని కొద్ది రోజులుగా ఆయన సోదరుడు శ్రీనివాస్, మల్లేశంలు కాలనీ వాసులతో కలిసి మంత్రాలు చేస్తున్నారంటూ వేధించసాగారు. నిన్న సాయంత్రం సుదర్శన్ దంపతులపై దాడి చేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాల పాలైన దంపతులను స్థానికులు గుర్తించి 100కు డయల్ చేశారు. అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి తగాదాలే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. రాజస్థాన్ అల్వార్ గోరక్షణ సమితి దాడి అంశం రాజ్యసభను కుదిపేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఈ విషయాన్ని లేవనెత్తింది. దీనిపై కేంద్రం ప్రకటన చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే హోంమంత్రి లేనందున సోమవారం ప్రకటన చేస్తారని డిప్యూటీ చైర్మన్ కురియన్ తెలిపారు. అయితే దీనికి అంగీకరించిన కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హోంశాఖ సహాయ మంత్రి అయినా ప్రకటన చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యుల తీరుపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సమీపిస్తున్న సమయంలో తమిళనాడులో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు మొదలుపెట్టింది. తమిళనాడు ఆరోగ్య మంత్రి డాక్టర్ విజయభాస్కర్ తో పాటు నటుడు శరత్ కుమార్ ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు భారీగా నగదు పంచినట్లు ఆరోపణలు రావడంతో ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ ఇంటిపై దాడులు నిర్వహిస్తోంది ఐటీ శాఖ. చెన్నై, తిరుచి, పుదుకొట్టాయిలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. విజయభాస్కర్ కు వ్యతిరేకంగా ఇప్పటికే ఐటీ శాఖకు 4 ఫిర్యాదులు అందాయి. దీంతో 4 రోజులుగా నిఘా పెట్టిన అధికారులు ఇవాళ ఉదయం సోదాలు మొదలుపెట్టారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ పైన ఐటీ శాఖ ఫోకస్ పెట్టింది. కొట్టివక్కంలోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన దినకరన్ దగ్గర నగదు తీసుకున్నట్టు తమ దగ్గర సమాచారం ఉందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. నిన్ననే శరత్ కుమార్ దినకరన్ కు తన మద్దతు ప్రకటించారు. అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు రాజేంద్రన్, గీతాలక్ష్మిలతో పాటు ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ వీసీ ఇళ్లపైన ఐటీ గురిపెట్టింది. ఈ నెల 12న ఆర్కే నగర్ లో ఉప ఎన్నిక జరగనుంది. From morning 6 o'clock, they've been searching, including my bathroom, including all the drawers, bureaus, everything, and even one key missed. I told you broke. I mean, you break the door and you see. You break the bureau and see. But they're broken. Nothing is there. Not even 10,000 rupees they didn't find, sir. But honestly, the harassment is going on. They're not allowing my children to go to the school, sir. She's crying. Please understand. You're being harassed by the IT department. TTV, no, sir. TTV Dinagaran is going to win in a majority margin. Majority margin. Day by day progressing, victory is progressing. But they are not allowing to work. They are not allowing to canvas for TTV Dinagaran. The allegation against you was that you were involved in cash distribution. Nothing. What is the proof, you tell me? What is the proof? Did they find me? Eda proof irka? Eda engayal na panam vechirken panam yarka kuduthen irka? Sir, endha aadharam illa sir. On Tuesday, Syrian dictator Bashar al-Assad
launched a horrible chemical weapons attack on innocent civilians. Using a deadly nerve agent, Assad choked out the lives of helpless men, women, and children. It was a slow and brutal death for so many. Even beautiful babies were cruelly murdered in this very barbaric attack. No child of God should ever suffer such horror. Tonight I ordered a targeted military strike on the airfield in Syria from where the chemical attack was launched. It is in this vital national security interest of the United States to prevent and deter the spread and use of deadly chemical weapons. There can be no dispute that Syria used banned chemical weapons, violated its obligations under the Chemical Weapons Convention, and ignored the urging of the UN Security Council. Years of previous attempts at changing Assad's behavior have all failed, and failed very dramatically. As a result, the refugee crisis continues to deepen, and the region continues to destabilize, threatening the United States and its allies. Tonight I call on all civilized nations to join us in seeking to end the slaughter and bloodshed in Syria, and also to end terrorism of all kinds and all types. We ask for God's wisdom as we face the challenge of our very troubled world. We pray for the lives of the wounded and for the souls of those who have passed. And we hope that as long as America stands for justice, then peace and harmony will, in the end, prevail.